అర్ధరాత్రి వేళ కోల్కతా నడిబొడ్డున ఏం జరిగింది? దేశంలోనే మోస్ట్ సెక్యూర్డ్ జోన్గా పిలిచే ఆ ప్రభుత్వ భవనంలో అసలు ఏం జరిగింది? మూడంచెల భద్రత, నిరంతరం సీసీటీవీల నిఘా, అలాగే సాయుధ బలగాల పహారా, ఇవన్నీ దాటుకుని ఆ రూములోకి మంటలు ఎలా చొరబడ్డాయి? ఇది కేవలం ప్రమాదమా, లేక పక్కా ప్లాన్తో వేసినటువంటి కుట్ర? సమయం కరెక్ట్గా అర్ధరాత్రి దాటింది. కోల్కతా మొత్తం గాఢ నిద్రలో ఉంది. కానీ ఆ కీలక ప్రభుత్వ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు ఆకాశాన్ని తాకాయి. క్షణాల వ్యవధిలోనే భవనం మొత్తాన్ని కమ్మేశాయి. ఫైర్ ఇంజన్లు వచ్చేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. అక్కడ అత్యంత భద్రత మధ్య దాచినటువంటి స్ట్రాంగ్ రూమ్ పూర్తిగా దహనమైపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 నియోజకవర్గాలకు చెందినటువంటి దాదాపు 4000 ఈవీఎంలు, అలాగే వీవీప్యాట్లు కాలి బూడిదైపోయాయి. ఓటర్లు నమ్మివేసినటువంటి ఓట్లు, అభ్యర్థుల గెలుపోటముల సాక్ష్యాలు అంతా ఒక్క రాత్రిలో బూడిద కుప్పగా మారిపోయాయి. ఘటన జరిగిన వెంటనే అధికారులు రంగంలో దిగారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించేశారు. కానీ ఇక్కడే 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ప్రశ్న 1, అంత హై సెక్యూరిటీ జోన్లో ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఎందుకు పనిచేయలేదు? ప్రశ్న 2, స్ట్రాంగ్ రూమ్ 24 గంటలు సాయుధ బలగాల నిఘా ఉంటుంది కదా, మరి మంటలంతలా వ్యాపించే వరకు ఎవరు ఎందుకు గమనించలేదు? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకటే అనుమానం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర వివాదాలు నడిచాయి. ఫలితాలపై కోర్టుల్లో కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. రీకౌంటింగ్ కనుక జరిగితే తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో ఎవరో కావాలని పక్కా ప్లాన్తో నిప్పు పెట్టారనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం మమతా బెనర్జీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేరుగా ఎలక్షన్ కమిషన్ పైనే సంచలన ఆరోపణలు చేశారు. అధికార యంత్రాంగాన్ని, ఈసీని అడ్డు పెట్టుకుని కనీసం 100 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేశారని ఆమె ఇదివరకు ఆరోపించారు. ఎన్నికలకు ముందే తమను అనుకూలంగా ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని, తమ గెలుపును అడ్డుకోవడానికి ఇదంతా చేశారని మమత గట్టిగా వాదించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. మమతా బెనర్జీ లేవనెత్తినటువంటి సాంకేతిక అనుమానాల్లో అత్యంత ప్రధానమైనది ఈవీఎంల బ్యాటరీ ఛార్జ్. పోలింగ్ ముగిసి రోజుల తరబడి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన తర్వాత కూడా కొన్ని ఈవీఎంలలో బ్యాటరీ 99% లేదా 100% ఛార్జింగ్తో చూపించడంపై ఆమె ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా చూసాం. మొత్తానికి మమత చేసినటువంటి ఆరోపణలకు అద్దం పట్టేలా కొన్ని గంటల క్రితం కోల్కతా వేదికగా జరిగినటువంటి అగ్ని ప్రమాదం అక్కడ పొలిటికల్గా అగ్గిరాజేసింది. ఈ అగ్ని ప్రమాదం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అవసరమైతే అక్కడ బై ఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు అనలిస్టులు.